సాధారణంగా ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, మనం దేనికైతే భయపడుతూ ఉంటామో అదే జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కదా. ప్రస్తుతం ట్రంప్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ట్రంప్ దేనికైతే భయపడుతున్నాడో, ఏదైతే జరగకూడదని కోరుకుంటున్నాడో అదే జరిగేట్టుంది. మరి ముఖ్యంగా ఏషియా అంతా ఒక్కటి కాబోతోందా? ఇటు భారత్ చైనాకు సంబంధించి ఆఫ్ కోర్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట, మాకు ఎన్నైనా ఉంటాయి కానీ పిడికిలి బిగించి గట్టిగా గుద్దామా? గుర్తుపెట్టుకో, ట్రంప్ పిడికిలి బిగించి గట్టిగా గుద్దామా గొబ్బగుయ్యి అంటుంది. నీకు ఎట్లా ఉంటుంది? గొబ్బగుయ్యి ఉంటుంది. ఇప్పుడు చైనా కూడా భారత్కు సపోర్ట్ ఇస్తోంది. అఫ్ కోర్స్ ఏషియా గురించి మాట్లాడుకుంటే మేము కలవాలి, కలిసి ఉండాలని కోరుకుంటాం. నీలా కాదు, ఏకచక్రాధిపత్యం వహించాలి, అమెరికా అధ్యక్షుడిగా పూర్తిగా పాలించాలి, ఏలేయాలని ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎవరి దేశం వాడిది. ఒకవేళ ఇష్యూస్ వచ్చినప్పుడు గొడవ పడతాం, పోట్లాడతాం, కొట్టుకుంటాం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు టైం దగ్గర పడిందా అంటే ఆ మాట వినిపిస్తోంది. ట్రంప్కు వ్యతిరేకంగా ఏషియా మొత్తం ఒకటవుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఒకటవుతున్నాయి. అమెరికాను ఏకి పారేసేందుకు, అమెరికాను ఏకి పీకేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్కు మద్దతుగా ఇప్పుడు చైనా రంగంలోకి దిగింది. ట్రంప్ను అక్కడ మీడియా ఏకి పారేస్తోంది. ఏ లెవెల్లో అంటే ఇక బహుశా ట్రంప్కి ఇక మాట్లాడే మాటలు ఉండవు. చైనా గట్టిగా ఏమనలేడు. ఆ రిలేషన్ కూడా ఉంది, నేను చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ, మాట్లాడుకుందాం అంతా కూడా. భారత్పై అమెరికా 50% టారిఫ్లను తీవ్రంగా తప్పుబట్టింది చైనా. భారత్ ఎదుగుదలను ట్రంప్ ఓర్చుకోలేకపోతున్నాడు. విన్నారా? ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా చైనా అంటున్న మాట, అక్కడ మీడియా అంటున్న మాట. సాధారణంగా మనకు అక్కడ తెలుసు చైనా మీడియా అంటే, చైనా మీడియా చెప్పిందంటే దాదాపుగా షీ జిన్పింగ్ చెప్పినట్టే. ఎందుకంటే అంత నియంత్రణ ఉంటుంది, అక్కడ నియంతృత్వం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కాబట్టి అక్కడ చైనా మీడియా చెప్పిందంటే ఇండైరెక్ట్గా ట్రంప్కి షీ జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చినట్టే. భారత్ ఎదుగుదలను ట్రంప్ ఓర్చుకోలేకపోతున్నాడు అనేది వాళ్ళ మాట. భారత్పై టారిఫ్లకు రష్యా నుంచి భారత్పై టారిఫ్లకు రష్యా నుంచి చమురు కొనడం కారణం కాదు అంటూ కూడా చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇది చైనా అంటున్న మాట. ఇంతవరకు ఏమంటాడు ట్రంప్? రష్యా నుంచి ఆయిల్ని, రష్యా నుంచి చమురుని దిగుమతి చేసుకుంటోంది, అదే కారణంగా అదే బూచిగా చూపిస్తున్నాడు కదా. చైనా కొట్టి పారేస్తోంది. రష్యా నుంచి చమురు కొండమా, నీకేమైనా పిచ్చెక్కిందా అంటోంది. రష్యా నుంచి చమురు కొండం భారత విషయంలో టారిఫ్లు వేస్తావా, నీకేమైనా మైండ్ దొబ్బిందా? బహుశా ఈ పదం కాస్త కఠినంగా అనిపించవచ్చు, బట్ ఒకవేళ అనిపిస్తే కనుక ఐఎమ్ జస్ట్ టేకింగ్ బ్యాక్. బట్ కరెక్ట్ వర్డ్స్ ఇవన్నీ కూడా ట్రంప్ విషయంలో. తాను కోరుకున్నది జరగట్లేదని భారత్పై ట్రంప్ కక్ష కట్టాడు అంటుంది చైనా. ప్రపంచం అమెరికా కాళ్ల కింద ఉండాలనేది ట్రంప్ ఆకాంక్ష అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో కొన్ని బైట్స్ ఉన్నాయి. ఒకసారి ట్రంప్కి సంబంధించి కొన్ని బైట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా చైనాకు సంబంధించి ఈ యొక్క ప్రశ్న అడిగింది. ఇటు భారత్ విషయంలో భారత్ చమురు రష్యా నుంచి కొంటుందని చెప్పి మీరు అన్నారు కదా, మరి చైనా విషయంలో ఏంటి అంటే అప్పుడు ముందు తప్పించుకుంటాడు, ఆ తర్వాత ఇంకో సమాధానం ఇస్తాడు. ఒక్కసారి ఆ బైట్స్ ఉందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. Says that the US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. India says that the US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you. What you will get back to us? Answer, Mr. Trump. What you will get back to us? You get to know the truth. And interestingly, the social media platform of yours is Truth, and which you say is always false and lies. Right? Is it is joking? Isn't it? Can you answer for these questions, Mr. Trump? Indian journalists are asking, Asian journalists, as Asian journalists are asking, could you please give a reply in a clear and clarity way that at least a journalist of in India can give? The questions which you ask, or your country may ask, or the world may ask about you. We at least try to answer for that. At least we give some hint. And you can't, because you don't have strength to answer. నీకు చెప్పే సమాధానం లేదు నీ దగ్గర. అండ్ ఏమంటున్నావు నువ్వు? నీకు తెలియదా? నీకు భారత్ మీద టారిఫ్లు విధించడం తెలుసు, భారత్ మీద సుంకాలు విధించడం తెలుసు,
కానీ భారత్కు సంబంధించి రష్యా నుంచి ఇటు భారత్ చమురు కొనుగోలు చేస్తోంది, మరి టారిఫ్ వేస్తావు కదా, మరి చైనా విషయాలు ఏంటంటే నీకు తెలియదా? డూ యూ థింక్ యూ ఫూల్ యువర్ సెల్ఫ్? You fool yourself, or I'm just confused. You should answer for that. ఎవరినో ఫూల్ చేయాల్సిన అవసరం లేదు. ట్రంప్ నిన్ను ఎవరో పక్క నుంచి వచ్చి ఫూల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎదవా అని చెప్పి పక్కవాడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎదవనండి అని చెప్పి నువ్వే ప్రూవ్ చేసుకుంటావు. మైక్ ముందుకు వచ్చి మరి చాలా భేషుగ్గా, చాలా ధైర్యంగా. అండ్ ఇది అయిపోయింది కదా. నిన్న ఇదే ప్రశ్న మళ్ళీ అడిగింది. ఇదే ప్రశ్నను మళ్ళీ నిన్న అంతర్జాతీయ మీడియా ప్రశ్నించింది, భారత విషయంలో చైనాను క్వశ్చన్ చేస్తూ. దీని తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన వాణిజ్యం ఎలా ఉంటుంది చైనాతో, ఇటు అమెరికా చైనా వాణిజ్యం ఎలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుకోబోతున్నాం. బట్ అంతకన్నా ముందు ఇటు ట్రంప్కి కొన్ని ప్రశ్నలు సంధించింది ఇటు ప్రపంచ మీడియా, చైనాను సెంట్రిక్గా చేసి. ఒకసారి ఆ బయట కూడా చూద్దాం, ఆ తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ట్రంప్ ఏమన్నాడు చూద్దాం నేను ప్రశ్నించినప్పుడు. Let me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours, so let's see what happens over the next. Sanctions you're going to see a lot more. So this is a taste of You're what's going to come. see a lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. Indian officials Let have me said- go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours, so let's see what happens over the next. Isn't it joking, Mr. Trump? Well, I have a few questions for you. At least you can answer, I mean, you can't answer for the entire nation's questions, but you can answer for a single journalist from Asia and especially from India. What we have asking is, could you please give a clarity about tariffs, about China? ఎందుకు ఈ ప్రశ్న మనం అడగడం జరుగుతుందంటే, ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఏమంటున్నాడు, 8 గంటలే గడిచింది కదా, 8 గంటలకి దీనికి సంబంధం ఉంది ట్రంప్? నువ్వు అమెరికా అధ్యక్షువా లేకపోతే అల్లాటప్పగాడువా? అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు ఉన్న స్థానాన్ని నువ్వు కనీసం గౌరవిస్తున్నావా? నీకు అసలు ఇన్ఫర్మేషన్ తెలుసా? అసలు ఏం జరుగుతుందో తెలుసా? ఎవరికి టారిఫ్స్ వేస్తున్నావో తెలుసా? చైనా ఎంత కొంటుందో తెలుసా? అండ్ నువ్వెందుకు చైనా అని అనట్లేదు కూడా మాకు తెలుసు. నేను మాట్లాడతా దాని గురించి కూడా. ఎందుకంటే నీకు వెనకాల నుంచి రాడ్డు పడుతోంది. బాస్, ఈ పదం కఠినంగా అనిపించవచ్చు. నీకు వెనకాల నుంచి ఏ స్థాయిలో రాడ్డు పడుతుందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు ఇదే చైనా ట్రంప్ నేకి పారేస్తుంది. కారణం, ఈ చైనా కూడా ఇబ్బంది పడింది గత కొద్ది రోజుల క్రితం. ఏకంగా ఏదో మన పాట అంటూ వేలం పాట అంటూ ఉంటారు కదా, 70 కాదు 80, 80 కాదు 90, 90 కాదు 100, ఇలాగే జరిగింది వాళ్ళ టారిఫ్ వార్. ఆఖరికి వీడు బెదిరిపోయాడు. ఈ 75 ఏళ్ల కురువృద్ధుడు, సోకాల్డ్ అమెరికా అధ్యక్షుడు, అల్లాటప్ప అధ్యక్షుడు, బహుశా సెకండ్ టైం అలాగే అనిపిస్తోంది, భయపడిపోతున్నాడు. ఇప్పుడు కూడా ఈరోజు మాట్లాడడానికి ఏమంటాడు, a lot more sanctions, a lot more secondary sanctions. What the fun that you are talking? What you're joking, Mr. Trump? What more sanctions that you will put on India? What more sanctions? Do you think India will scare about you? Never, Mr. Trump. మేము భయపడేది లేదు, బెదిరేది లేదు.